హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు నిన్నటి వ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీను. మధ్యాహ్నం నుంచి అయితే వీడియో తీయలేదు, కొంచెం బిజీ పనులు ఉన్నాయి, అవ్వలేదు నాకు. ఇదైతే ఈరోజు మార్నింగు పూలు కోసేస్తూ ఉన్నాను, దేవుడికి పూజ చేసేద్దామని. వంగనారు చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో, భలే బాగా పెరిగిందండి. ఇంకొక కొంచెం కాడలు కొంచెం ముదిరాయంటే అప్పుడు నాటేసామనుకోండి మనము బాగా బతికిపోతాయి. కాడలు కొంచెం కాండాలు ఉంటాయి కదా, లేతగా ఉన్నాయి, అవి కొంచెం ముదిరితే బాగా వచ్చేస్తాయి. కనకాంబరాలు చూసారా, పసుపు కనకాంబరాలు చాలా బాగా పూసాయి. ఈరోజు ఈ మందారాలు హైలైట్ అనమాట. చాలా రోజుల తర్వాత, అంతకుముందు ఎప్పుడో పూసాయి ఈ విధంగా, ఈరోజు పూసాయి. అన్ని దగ్గర ఒక 7-8 పూలు పూసాయండి మొత్తము. భలే ఆనందం అనిపించేసింది అసలు ఈ మందారాలను చూస్తూ ఉంటే. ఇవన్నీ కోసేసి మళ్ళా నేనైతే ఈ మందారాలు పూసాయని చాలా పని ఉన్నా ముందు ఆ పని అంతా ఆపేసి పూజ ముందు ఉదయాన్నే స్నానం చేసి పూజకి కోసాను. ఎందుకంటే సాయంత్రం అయితే ఇవి వాడిపోతాయి. ఒకసారి నేను వాయిదా వేసుకుంటాను, ఈవినింగ్ పూజ చేద్దాంలే, మార్నింగ్ పనులు ఉన్నాయి అని చెప్పి. కానీ మందారాలను చూస్తే నాకైతే దేవుడికి పెట్టే ఎలా అర్జెంటుగా కోసేసి అనిపించింది. అందుకని స్నానం చేసేసి ముందు ఇవన్నీ కోసాను. చూసారు అసలు ఎన్ని వచ్చాయో, రెడ్గా భలే ఉంటాయండి ఈ మందారాలు. అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. అది అయిపోయాక పూజ అన్నీ అయిపోయాక కాఫీ కలుపుకొని తాగేశాను. అప్పుడు దాకా ఇంకా కాఫీ జోలికి కూడా వెళ్ళలేదనమాట, టీ కూడా పెట్టలేదు. ఒకేసారి కాఫీ కలుపుకొని తాగాను. మా వారు మాత్రం అర్జెంట్ పని ఉన్నది అని చెప్పేసి బజార్కి వెళ్ళాడు. ఇంకా టిఫిన్కి కూడా రాలేదనమాట. అక్కడే బయట చేస్తాలే నేను, ఈరోజు వర్క్ ఉన్నది అని చెప్పేసి. మధ్యాహ్నం కూడా మా వారు భోజనానికి రారు, వేరే తెలిసిన వాళ్ళది ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేస్తే ఇంకా నేనేం చేశానంటే, నిన్న శారీస్ ఉన్నాయి కదా, నేను అన్ని షాపింగ్ వెళ్ళేసి నిన్న మొన్న వెళ్ళి తెచ్చాం కదా చెల్లి నేను. ఆ శారీస్ అయితే వాటికి ఫాల్స్లు లైనింగ్లు అవి తెచ్చుకుందాము. ముందు శారీస్ని కట్ చేయాలి కదా, జాకెట్లు. కొన్ని అయితే జాకెట్లు విడివిడిగా వచ్చాయి, కొన్ని అయితే జాకెట్లు కట్ చేయాలి. అందులోనే అంచులు ఫాల్స్లు కుట్టేద్దాము, కానీ అమ్మవారికి పెట్టుకునేది మాత్రం ఏమి కుట్టకూడదు అన్నారు కదా. నేనేమంటే ఆ పెద్ద అంచుది మా చెల్లి తీసి ఇచ్చింది కదా, దాన్ని అయితే అమ్మవారికి పెడదాం అనుకున్నాను. రెడ్గా ఉంది, పెద్ద అంచు ఉంది అని చెప్పేసి. అంతకుముందు వీడియోలో నేను ఇక్కడ తీసుకున్నాను కదా, అది పెట్టుకుందాం అనుకున్నా. సరే వద్దులే, ఇది అంచు బాగున్నది అని మా చెల్లెలు తీసి ఇచ్చింది, అమ్మవారి దగ్గర పెడదాము అనేసి. మిగతాయి మా అమ్మకు ఉన్నాయి. పాపం మా అమ్మకి కూడా అర్జెంటుగా ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది, నలుగుకి వాటిలో ఏదైనా ఒక 3 చీరలు మా అమ్మ ఉన్నాయి అన్నమాట. కుట్టేయమ్మ, నేను తెచ్చిస్తే నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడు నలుగులోనో దేంట్లోనో కట్టుకుంటాను అనేసింది. అందుకని నేను ఫస్ట్ ముందు టీ కాఫీ కలుపుకొని తాగుతూ ఉన్నాను ఇవన్నీ. అప్పటికే ఎండలు నేను చెప్తున్నాను కదా, 3-4 డేస్ నుంచి మాకు ఎండలైతే. స్నానం చేశాను, అప్పుడే మొహం చూడండి, ఆ స్టవ్ కాడ వెళ్ళి చేసేసరికి మాకు అంత వెంటిలేషన్ ఉంటేనే అలాగో ఉంది. ఒక్కో దగ్గర వెంటిలేషన్ లేని దగ్గర అయితే అల్లాడిపోతాము అని అనిపించింది అసలు. అట్లాగైపోయింది, స్నానం చేసిన మొహం అట్ట మాడిపోయినట్టు అయిపోయింది అనమాట చెమటకి. ఇంకా ఇక్కడైతే ఇవి కట్ చేస్తున్నాను. ఇలాగా కొన్ని జాకెట్ పీసులు సపరేట్గా వచ్చేసాయి వీటికి. ఇది మా అమ్మదే చీర, ఇది కూడా. సరే చూసి ఆమెకి ఫాల్స్లు తేవాలి, ఈ జాకెట్లు అన్నీ దానికి సపరేట్ చేసి పెట్టేద్దాము అని ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం దాకా వీటితో సరిపోయింది నాకు.
ఇలాగా అన్నీ సపరేట్ చేసి పెట్టేశాను. వీటిలన్నిటికీ నేను వెళ్ళి ఫాల్స్లు అవి తెచ్చుకొని కుట్టేద్దాము మధ్యాహ్నం నుంచి అని చెప్పి మార్నింగ్ ఇవన్నీ కట్ చేసి పెట్టాను. ఈ శారీ కూడా ఇంకా నేను ఇది అమ్మవారికి పెట్టుకోవాలా అని తెచ్చుకున్నాను. మా ఇంటి దగ్గర అంటే నేను ఆ రోజు అంత దూరం పోలేక సరే మన ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ షాప్ ఉందిలే అక్కడ తెచ్చేసుకుందామని ఇది అమ్మవారికి పెడదామనుకున్నాను. సరే చెల్లెలు తెచ్చింది కదా పెట్టింది కదా అని ఈ చీర పెట్టేద్దాంలే అనేసి అంచు చీర దాన్ని అయితే కుట్టకుండా మిగతా కుడదామని అయితే పెట్టాను. ఈ జాకెట్లు అన్నీ చూడండి, వీటికి అన్నిటికీ లైనింగ్లు వేసుకోవాలి. ఎందుకంటే ఈ కాటన్ మామూలుగా కొన్ని కాటన్ జాకెట్లకి అయితే మనం లైనింగ్ కూడా వేసుకొని అవసరం లేదు. ఇవి పల్చగా ఉన్నాయి. ఈ శారీస్ చెప్పాను కదా చాలా మెత్తగా స్మూత్గా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా ఇవన్నీ సర్దేసి బ్యాగ్లోనే వంట పని చేసుకున్నాం. వంట కూడా నేనైతే ఏమి ఇంకా ఎక్కువ ఏం లేదు, మా వారు వేరే దగ్గరికి భోజనానికి వెళ్తారని చెప్పాను కదా, అందుకని బీనీస్ కాయలు ఒకటే ఉన్నాయి ఇంట్లోనే, దాన్ని పొడికూరలాగా చేద్దాము అనేసి ఈరోజు ఈ విధంగా బీనీస్ అయితే చేశాను. దీంట్లో ఏం లేదండి, తాలింపులోనే తెల్లగడ్డ వేసినాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాను. అవి బాగా కొంచెం వాడాక ఇవి వేసాను బీనీస్. ఇవి మూత పెట్టామంటే కొంచెం ఉప్పు వేసి మగ్గుతాయి. ఆ తర్వాత పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని వేసుకున్నామంటే పెసరపప్పు నానబెట్టి వేస్తాం కదా, వేసినప్పుడు కూడా కలిపెట్టి మూత పెట్టేసామంటే ఇందులో ఉండే ఆవిరికి పెసరపప్పు కూడా ఉడుకుతాయి, మనకి గుగ్గుళ్ళు ఉడుకుతాయి కదా అట్లాగా ఉడుకుతాయి అన్నమాట. నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేస్తే మరీ చిదురుగా కాకుండా అలాగని బేడలు పప్పులాగా కాకుండా ఒక మీడియం సైజులాగా ఉడుకుతాయి అన్నమాట. అవి మీడియంలో ఉడుకుతాయి. అది టేస్ట్ భలే ఉంటుంది వీటిల్లోని. దీంట్లో కానీ క్యాబేజీలో కూడా మేము పెసరపప్పు వేసి ఈ విధంగానే చేస్తాము. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేసి చూడండి. నంచుకోవడానికి బాగుంటుంది. ఏదైనా సైడ్ డిష్ రసం పెట్టుకొని చారులోకి పప్పు చారులోకి అట్లాగా ఇది నంచుకోవడానికి బాగుంటుంది. ఉత్తదైనా అన్నంలో కలిపేసుకొని తినేసేయచ్చు, పెరుగులో కూడా నంచుకోవచ్చు, బాగుంటుంది ఈ టైప్లోనే. చూడండి అంతా ఇలాగున్నది. మనం కావాలంటే ఇందులో కొంచెం శనగల పొడి అయినా చల్లుకోవచ్చు. నేనైతే శనగల పొడి వేసాను. కారం అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోబడలేదు. మేము కొంచెం కారం తింటాం కాబట్టి శనగల పొడిలో కూడా ఎండుమిరపకాయలు అవి వేసి మిక్సీ పట్టున్నా. నేను మామూలుగా ఇలాంటి వేపుడు కూరలకి అన్నిటికీ అది వేసుకుంటూ ఉంటాను. కొంచెం అది వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అడిషనల్గా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదండి ఈరోజు లాగైతే ఇంతటితోనే ఎండ్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ లాగే అనమాట. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.